హాయ్ అండి, వెల్కమ్ టు జయం కుకింగ్ అండ్ బ్లాగ్స్. పూరీ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. స్టవ్ మీద బాండ్లీ పెట్టి 2 స్పూన్ల నూనె వేసి జీలకర్ర ఆవాలు వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత పొటాటో ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి నీళ్ళలో కడిగేసి అవి వేయాలి. వేసిన తర్వాత బాగా కలపాలండి. మాడిపోకుండా ఉంటాయి. కలపకుండా ఉంటే మాడిపోతాయి, అందుకని బాగా కలపాలి. పొటాటో ముక్కలు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేయండి. ముక్కలు బాగా మగ్గుతాయి అన్నమాట. హాఫ్ స్పూన్ వేయండి, ఎక్కువ వేయద్దండి. సాల్ట్ వేసి బాగా కలపాలి. ఉప్పు వేసి బాగా కలుపుతున్నానండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేసుకొని వేయండి, టేస్ట్ బాగుంటుంది. పొడవుగా కట్ చేసుకొని వేసేసి బాగా కలపాలి. ఇవి కూడా కలిపిన తర్వాత ఒక చిన్న టమోటా నీళ్ళలో కడిగి టమోటా ముక్కలు వేయాలి. టమాటా ముక్కలు వేసి బాగా కలపాలండి. తర్వాత కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసి బాగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది, అందుకని. ఇవన్నీ బాగా మగ్గే లోపల ఒక గిన్నెలో పెరుగు తీసుకోండి. పెరుగు తీసుకొని 2 స్పూన్ల శనగపిండి వేసి బాగా కలపాలి. ఉండలు లేకుండా కలపాలండి. అది రెడీ పెట్టుకోండి. ఇప్పుడు బాండీలో కూరగాయలు మగ్గుతున్నాయి కదా, మగ్గిన తర్వాత 1 స్పూన్ పచ్చిమిరపకాయల కారం వేయాలి. పచ్చిమిరపకాయలు మిక్సీ వేసి ఆ కారం వేయాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసి రెండింటిని బాగా కలపాలి. కూరగాయలు కారం అంతా మిక్స్ అయ్యేలోగా శనగపిండి మజ్జిగ మిశ్రమం బాగా కలుపుకొని, కావాలంటే కొన్ని నీళ్ళు పోసుకొని చేత్తో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ మిశ్రమాన్ని బాండ్లీలోకి వేయండి. బాండ్లీలోకి వేసి ఆ గిన్నెలోకి పెరుగు కలిపిన మిశ్రమంలోకి కొద్దిగా నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళు కూడా వేయాలి, ఎందుకంటే చిక్కగా అవ్వకుండా మనకి కన్సిస్టెంటీ బాగా రావడానికి నీళ్ళు వేయాలి. అదంతా బాగా కలిసేంత వరకు కలపండి. కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసండి. కొత్తిమీర వేసి ఉడికించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, పూరీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా మీకు ఎంత కావాలో అంత గోధుమ పిండి తీసుకొని తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. తర్వాత 2 స్పూన్ల బొంబాయి రవ్వ వేయండి. బొంబాయి రవ్వ వేస్తే పూరీలు బాగా పొంగుతాయి, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పూరీలు బాగా పొంగుతాయి. తర్వాత 2 స్పూన్ల నూనె వేసి కొంచెం గట్టిగా కలపండి. చపాతీ పిండిలాగా మెత్తగా కలపద్దు. పూరీ పిండి అప్పటికప్పుడు కలుపుకున్నా కూడా పూరీలు టేస్ట్గా బాగా వస్తాయి. నేను అప్పటికప్పుడే కలుపుతానండి. చూడండి, కొద్దిగా నీళ్లు పోసుకొని తక్కువగా పోసుకుంటూ కలపాలి, ఎందుకంటే నీళ్ళు ఎక్కువైతే పిండి మెత్తగా అవుతుంది, అప్పుడు పూరీలు బాగా పొంగవు. కాబట్టి తక్కువ నీళ్ళు పోసుకుంటూ కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి రెడీ అయిపోయిన తర్వాత పూరీలు బాగా రుద్దుకొని బాండ్లీలో నూనె పెట్టుకొని బాగా కాగనివ్వాలండి. నూనె బాగా కాగిన తర్వాత ఒక్కొక్క పూరి వేసి గోలించుకోవాలి. అంతే అండి, బాగా పొంగుతూ వస్తాయి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి పూరీలు. ఒకవైపు పొంగిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపుకి బాగా కాలేంత వరకు ఉండి మళ్ళీ బయటకు తీసుకోవాలి. ఇక్కడ పూరీలు పొంగాలంటే ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకూడదండి. ఆయిల్ ఎక్కువ హీట్ అయితే పూరీలు మాడిపోతాయి. చూడండి ఎంత బాగా పొంగుతుందో. కరెక్ట్గా ఉండాలి. ఆయిల్ కూడా కరెక్ట్గా ఉంటేనే పూరీలు కూడా కరెక్ట్గా వస్తాయి. అన్ని పూరీలు గోలించుకుంటున్నాను. చూడండి, మనం సపోర్ట్ ఇవ్వాలి పూరీకి. అలా మధ్యలో గరిటెతో ఒత్తుతూ ఉంటే అవి పూరీలు పొంగడానికి ఆస్కారం ఉంటుంది. నూనె ఎక్కువ మాడిపేస్తే కొంచెం ఎర్రగా అవుతాయి పూరీలు. మెత్తగా కావాలంటే నూనె కొంచెం హీట్ అయితే చాలు. చాలా ఎక్కువ ఓవర్ హీట్ అయితే పూరీలు కూడా ఎర్రగా వస్తాయి అన్నమాట.
ఇంకొక పూరి వేస్తున్నాను. అలా సపోర్ట్ ఇవ్వాలి. గరిటెతో పూరి చుట్టూ అలా వత్తూ ఉంటే అవి పూరీలు బాగా పొంగుతాయి. చూడండి ఎంత బాగా పొంగిందో. చక్కెర కూడా వేయచ్చండి పిండి కలుపుకునేటప్పుడు. ఇదిగోండి పూరీలు రెడీ అయిపోయాయి. చాలా బాగా పొంగాయి కదండి. అంతే అండి, పూరీలు కూర మనకి రెడీ అయిపోయింది.